ఏపీలో రాజకీయ గాలి మళ్లీ మారుతోందా? గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న జగన్కు ఇప్పుడు మెల్లగా ప్రజల మద్దతు పెరుగుతోందా? అధికారంలో లేకపోయినా సమస్యలతో ఉన్నవాళ్ళు ఎందుకు తాడేపల్లి వైపు చూస్తున్నారు? కూటమి ప్రభుత్వం ఉన్న బాధితులు ప్రతిపక్ష నేత తలుపు తట్టడం వెనుక అసలు కారణం ఏంటి? గ్రామాల్లో రాజకీయ వర్గాల్లో వినబడుతోన్న గుసగుసలు నిజమేనా? జగన్ గ్రాఫ్ నిజంగానే పెరుగుతోందా, లేక ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమేనా? ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే మారుతోన్న ఈ రాజకీయ సంకేతాలు ఎటువైపు దారి తీస్తున్నాయి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చుట్టూ మళ్లీ రాజకీయ సందడి పెరుగుతోందనే ప్రచారం సాగుతోంది. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి తమ గోడు చెప్పుకుంటున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి తాడేపల్లి కేంద్రంగా మారితే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అదే తాడేపల్లి వైపు బాధితులు అడుగులు వేస్తున్నారనే చర్చ ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. అయితే ప్రజల్లో నిజంగానే జగన్ పై సానుకూలత పెరుగుతోందా, లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమేనా అనే చర్చ నడుస్తోంది. ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ కి ఆదరణ పెరుగుతుంది అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగానే సాగుతోంది. ఇటీవల అమరావతి రైతులు, డిఎస్సీ అభ్యర్థులు, సుగాలి ప్రీతి పేరెంట్స్ ఇలా అనేక వర్గాల ప్రజలు తాడేపల్లి వైపు క్యూ కడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటే తమ సమస్యలు ఇప్పుడు కాకపోతే రేపైనా పరిష్కారమవుతాయి అనే బాధితులు తాడేపల్లి జగన్ ఇంటి తలుపులు కొడుతున్నారట. రాష్ట్రంలో అధికార టీడీపీ, జనసేన కూటమి ఉన్నా ప్రతిపక్షంలో నిత్యం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల లాంటి వాళ్లు ఉన్నా జగన్ అయితేనే మేలని బాధితులు భావిస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ దగ్గరికి వెళితేనే పని అవుతుందనే చర్చ ప్రజల్లో కూడా జరుగుతోందట. ఇంకా చెప్పాలంటే జగన్ పాలనే బాగుంది అని అప్పుడే గుసగుసలు కూడా మొదలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల్లో వస్తున్న ఈ మార్పు చూసి వైసీపీ నేతలు ఇక మనదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలన్నా, ప్రభుత్వం దిగిపోవాలన్నా అది ప్రజల మాటలు, చేతలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా ప్రజలకు నచ్చకపోతే మళ్లీ తిరిగి అధికారంలోకి రావడం కష్టమని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. పాలకులు తాము గొప్పగా పనిచేస్తున్నామని తిరిగి ప్రజలు మనకు పట్టం కడతారని అనుకున్న అనేక సందర్భాలలో వారిని ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేయడం ఇటీవల జరుగుతున్న ఎన్నికలు చూస్తూనే ఉన్నాం. పాలకులు ఎంత గొప్పగా పాలన చేస్తున్నాం అనుకున్నా ప్రజలు అస్సలు మన గురించి ఏమనుకుంటున్నారు, వారి మౌత్ పబ్లిసిటీ ఎలా ఉందో తెలుసుకోకపోతే నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 నుంచి 24 మధ్య వైసీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ అధినేత, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రైతులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సంక్షేమ పాలన కొనసాగించారు. అయినా ఎందుకో జగన్ పాలన ఏపీ ప్రజలకు నచ్చలేదు. దీంతో వైసీపీ అధినేత పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేయకున్నా వైసీపీ పాలనకు వ్యతిరేకంగా మౌత్ పబ్లిసిటీ చేశారు. నాటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆజ్యం పోసే ఏపీ అప్పుల కుప్పగా మారిందని, రాజధాని లేకుండా జగన్ చేశారని, ఉద్యోగాలు ఇవ్వలేదని, ఉద్యోగుల సమస్యలు తీర్చలేదని, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని ఇలా ఒకటేంటి ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇవన్నీ ప్రజలకు విస్తృతంగా వెళ్లడంతో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. అయితే వైసీపీ ఓడిపోయిన 2 ఏళ్లు తిరిగేసరికి మళ్లీ అదే జగన్ గురించి ప్రజలు సానుకూలంగా మాట్లాడుతున్నారంటూ చర్చ జరుగుతోంది ఏపీ రాజకీయ వర్గాల్లో. జగన్ హయాంలో ప్రభుత్వ పథకాలు ఇంటి గుమ్మ ముందుకు వచ్చేవి అంటున్నారట పబ్లిక్. అంతేకాదు ఏ పథకం డబ్బులు ఎప్పుడు ఇస్తారో దానికి తగ్గట్టుగా జగన్ సంక్షేమ క్యాలెండర్ ని విడుదల చేశారు. దీంతో ఫలానా పథకం డబ్బులు ఫలానా తేదీన వస్తాయని ముందుగా లెక్కలు వేసుకుని ఆర్థికపరమైన ప్రణాళికలు వేసుకునే వీలుండేదని చెబుతున్నారట ఏపీ ప్రజానీకం. జగన్ 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కరోనాతోనే సావాసం చేయాల్సి వచ్చింది. అయితే కరోనా లాంటి అతి కష్టమైన సమయంలో కూడా ఎక్కడ సంక్షేమ పథకాలకు బ్రేకులు వేయలేదు. పైగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కావలసిన నిత్యావసరాలు అందించారు. ఇక జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా గతంలో మాదిరిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా అన్ని రకాల ప్రభుత్వ సేవలు ఒకే దగ్గరకు తీసుకొచ్చారు. కానీ ఇవేవి జగన్ ఓటమిని ఆపలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం జగన్ పై వ్యతిరేకత వచ్చేలా జరిగిన మౌత్ ప్రాపగండనే. అయితే
అయితే ఇటీవల జగన్ విషయంలో ఏపీ ప్రజలు రియలైజ్ అయ్యారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ ఉన్నప్పుడే అంతా బాగుంది అనే టాక్ నడుస్తోందట. ప్రజలు రచ్చబండ దగ్గర, కాఫీ షాపుల దగ్గర, టిఫిన్ సెంటర్లు ఇలా ఎక్కడ చూసినా జగన్ కూటమి పాలనను కంపేర్ చేస్తూ చర్చలు జరుగుతున్నాయట. కేవలం ఈ చర్చ పబ్లిక్కే పరిమితం కాలేదట. అధికార పార్టీలకు చెందిన కార్యకర్తల్లో కూడా ఇదే రకమైన డిస్కషన్ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా గతంలో జగన్ పాలనకు వ్యతిరేకంగా నాటి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు పోరాటాలు చేశారు. అయితే ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చినా తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదనే భావనలో ఉన్నారట అధికార పార్టీ క్యాడర్. దీంతో జగన్ హయాంలోనే తమకు అంతో ఇంతో మేలు జరిగిందని చెబుతున్నారట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత లేదు. అలానే 2024 ఎన్నికల నాటి సానుకూలత కూటమికి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ విషయానికొస్తే గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జగన్ గ్రాఫ్ మెల్లగా పెరుగుతోంది అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న రాజకీయ చర్చలు ఎంతవరకు వాస్తవ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయో చెప్పడం కష్టమే. అయితే అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ రెండు ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నంలో ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకి ఇంకా సమయం ఉండడంతో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికలకి ఇంకా 3 ఏళ్లు టైం ఉండడంతో జగన్పై ప్రజల్లో వస్తున్న సానుకూలతను ఆ పార్టీ ఎంతవరకు ఓట్లుగా మలుచుకుంటుంది అనేది వేచి చూడాలి.